హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం బాటనీ ఇంకా జువాలజీ ఇంటర్ సెకండ్ ఇయర్ బాటనీ జువాలజీ ఏదైతే ఉన్నాయో దాంట్లో 2 మార్క్స్ లేదంటే విఎస్సిక్యూ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటిని మనం డిస్కస్ చేసుకుంటాం. దీంట్లో యాక్చువల్ గా మనం ఫస్ట్ జువాలజీని డిస్కస్ చేసుకుంటాం, దాని తర్వాత బాటనీని డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఎందుకంటే బాటనీ అనేది ఆల్రెడీ నేను బాటనీ వన్ షాట్ చేసినప్పుడు చాలా క్వశ్చన్స్ ని నేను డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి ఫస్ట్ మనం జువాలజీని డిస్కస్ చేద్దాం. సో నా వాయిస్ అందరికి క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ పెట్టండి. అందరూ అందరూ ఒకసారి కన్ఫర్మ్ చేసేసేయండి. హలో హలో. హలో హలో. ఓకే, సరే అయితే. సో లెట్ us బిగిన్ ద సెషన్ వితౌట్ ఎనీ డిలే. ఓకే, ఇందులో మనం ఏం చేస్తాము అంటే అన్నిటికన్నా ఫస్ట్ నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఓకే, మనం యాక్చువల్ గా ఎప్పుడైతే 2 మార్క్స్ క్వశ్చన్స్ చదువుకుంటామో 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి దాదాపు 10 క్వశ్చన్లు ఇస్తారు. ఓకే, సో మనకి 10 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో 10 క్వశ్చన్లో మనకి చాయిస్ ఉండదు, అన్ని అటెంప్ట్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్క్స్ అయితే దాదాపు మనకి 20 మార్క్స్ ఈ పర్టికులర్ సెక్షన్ నుంచి మనం స్కోర్ చేయొచ్చు. కానీ స్కోర్ చేయడం ఎందుకు కష్టం అయిపోతుందంటే 2 మార్క్స్ అనేవి చాలా ఇంప్రెడిక్టబుల్. దాదాపు 3 నుంచి 4 క్వశ్చన్స్ ప్రతిసారి కొత్త క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అందులో 3 క్వశ్చన్స్ అయితే గ్యారంటీ, 3 కొత్త క్వశ్చన్లు అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా, అది క్లియర్. సో అందుకే మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది ఏంటి అంటే మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ బాగా చదువుకున్నాం అంటే ఆన్సర్స్ కూడా 2 లేదా 3 లైన్స్ లో రాయాలంటే 2 to 3 లైన్స్, దానికన్నా ఎక్కువ రాయక్కర్లేదు. పేజీలు నింపక్కర్ల. 4 మార్క్స్ లో ఒక పేజీ, 8 మార్క్స్ లో అయితే 2 పేజీలు నింపాలి కదా. ఇక్కడ ఆ టెన్షన్ మనకి లేదు, 2 3 లైన్లో రాసుకుంటే మనకి సరిపోద్ది అనమాట. ఓకేనా, అది. ఓకే, పదండి. సరేనా, ఓకే, సరే, ఫైన్. సో అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే మన గోల్ ఏదైతే ఉంటుందో అవుట్ ఆఫ్ దిస్ 20 మార్క్స్ మినిమం మనం ఎంత సెక్యూర్ చేసుకోవాలంటే 14 to 16 మార్క్స్ ఈజీగా తెచ్చేసుకోవాలి దీంట్లోని. అంటే మినిమం ఇంత మాత్రం మనం ఎలాగో అలాగా తెచ్చుకోవాలి. ఎందుకంటే దాదాపు 7 to 8 క్వశ్చన్స్ 7 to 8 క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేసి రాగలగాలి మనం. మిగతా 2 క్వశ్చన్ మన లక్ బాగుంటే చేసి వచ్చేస్తాం, లేదంటే లేదు అన్నమాట. అలా ఉండాలి మనకి. ఓకేనా, సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఓకే, పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే నేను అన్నట్టు ముందు జువాలజీ చేసేసుకుందాం, దాని తర్వాత బాటనీ చేద్దాం. ఓకేనా, పదండి. సో నేను ఫస్ట్ జువాలజీ చెప్పేస్తాను మీకు. బాటనీ ఆల్రెడీ ఎందుకు నేను చెప్పట్లేదు అంటే ద రీజన్ ఇస్ దాట్ బాటనీ అనేది నేను ఆల్రెడీ వన్ షాట్ లో డిస్కస్ చేశాను. ఓకే, అందుకే ఫస్ట్ నేను బాటనీ చేయట్లేదు. ఒకసారి ఇది అయిపోనియండి, దాని తర్వాత నేను బాటనీ చెప్పేస్తాను మీకు. ఓకే, పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ సెకండ్ ఇయర్ జువాలజీలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమిటి అన్నది మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో నాతో పాటు మీరు కూడా ఇంపార్టెంట్ గా దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, ఓకేనా, పదండి. రైట్, లెట్ us స్టార్ట్. ఫస్ట్ మనకి డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ నుంచి ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ మూడే ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెవరీ గ్లాండ్స్ ఏమిటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపిల్లే ఏమిటి, ఖైమ్ అంటే ఏమిటి. సో ఈ పర్టికులర్ 3 క్వశ్చన్లే కాకుండా నేను ఇంకో ప్రతిసారి ఏవైతే రిపీట్ అవుతున్నాయో అవే కాకుండా కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా నేను మీకు యాడ్ చేసి ఇవాళ చదివించేస్తున్నాను. సో దట్ ఈ క్వశ్చన్స్ మీరు చూసుకున్నారు అంటే వీటి నుంచి కూడా రావచ్చేమో అనేసి. ఎందుకంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ నేను చెప్పినట్టు అన్ప్రెడిక్టబుల్ కాబట్టి మనం ప్రెడిక్ట్ చేయలేం, అది అన్నమాట. ఓకేనా, సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి డెంటల్ ఫార్ములా అడగచ్చు మీకు డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ నుంచి. సో ఒక అడల్ట్ హ్యూమన్ బీయింగ్ లో డెంటల్ ఫార్ములా ఏంటి అంటే ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ ది 2123/2123. సో ప్రతి ఒక్క క్వాడ్రెంట్ లో రెండు ఇన్సిజర్స్, ఒక కెనైన్, 2 ప్రీమోలార్స్, 3 మోలార్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆ లెక్క బట్టి మనం చూసుకున్నట్లయితే ఇన్సిజర్స్ ఫస్ట్, దాని తర్వాత కెనైన్స్, దాని తర్వాత ప్రీమోలార్స్, మోలార్స్ 2123/2123 అని రాస్తారు. ఇది యాక్చువల్ గా డెంటల్ ఫార్ములా వచ్చేసి. ఇది ఒక క్వశ్చన్ మీకు ఇంపార్టెంట్. రెండోది వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపిల్లే ప్రెసెంట్ ఇన్ ద టంగ్ ఆఫ్ మ్యాన్ అని ఒకటి అడుగుతారు. ఓకేనా, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపిల్లే? మనకి 3 టైప్స్ ఆఫ్ పాపిల్లే ఉంటాయి. ఫిలిఫార్మ్ పాపిల్లే, ఫంజిఫార్మ్ పాపిల్లే, ఇంకా సర్కంవాలిడ్ పాపిల్లే. సో ఇక్కడ మనకి ఏం అడిగారు? నేమ్ అన్నారు అంతే. మనం మూడింటిది పేర్లు చెప్పాలి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా పర్వాలేదు. సో మీరు ఓన్లీ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఫంజిఫార్మ్ పాపిల్లే, ఫిలిఫార్మ్ పాపిల్లే, ఇంకా సర్కంవాలిడ్ పాపిల్లే. ఇది మూడు రాస్తే చాలు, మిగతా అంత మ్యాటర్ అవసరం లేదు. మిగతా మనకి మ్యాటర్ అవసరం లేదు. దెర్ ఆర్ ఓన్లీ 3 టైప్స్: ఫిలిఫార్మ్, ఫంజిఫార్మ్, సర్కంవాలిడ్. మూడు రాసి వస్తారు, సరిపోతుంది, మార్క్స్ పడతాయి. ఇంకేం రాయాల్సిన అవసరం లేదు. ఓకే, అర్థమైందా? పదండి. వాట్ ఈస్ ఖైమ్? ఖైమ్ అంటే ఏంటి? సెమీ ఫ్లూయిడ్ మాస్ ఆఫ్ పార్ట్లీ డైజెస్టెడ్ అసిడిక్ ఫుడ్ ఫార్మ్డ్ ఇన్ ద స్టమక్ ఇస్ కాల్డ్ ఖైమ్. మన పొట్టలోని ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ జ్యూస్
మనది ఏదైతే ఫుడ్ మనం బైట్ చేసిన ఫుడ్ ఏదైతే బోలస్ ఉన్నదో, బోలస్ ఇంకా గ్యాస్ట్రిక్ జ్యూస్ మిక్స్ అయిన తర్వాత, అది మిక్స్ అయిన తర్వాత ఏదైతే వస్తుందో దాన్ని మనం ఖైమ్ అంటాం. సో సెమీ ఫ్లూయిడ్ మాస్ ఆఫ్ పార్ట్లీ డైజెస్టెడ్ ఎసిడిక్ ఫుడ్. ఎందుకు? గ్యాస్ట్రిక్ జ్యూస్ ఎసిడిక్ కాబట్టి. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి పార్ట్లీ డైజెస్టెడ్, ఎందుకంటే స్మాల్ ఇంటెస్టైన్ కి వెళ్ళి ఇంకా పూర్తిగా డైజెస్ట్ అవ్వాలి కాబట్టి. కదా? అది అన్నమాట. క్లియర్? ఓకేనా? పదండి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలవరీ గ్లాండ్స్ ఆఫ్ మ్యాన్ అండ్ దేర్ లొకేషన్స్ ఇన్ హ్యూమన్ బాడీ. టెన్షన్ పడకండి, ఒకసారి మన డిస్కషన్ అయిన తర్వాత ఈ పర్టికులర్ మెటీరియల్ నేను మీకు టెలిగ్రామ్ లోని లేదంటే ఈ సెషన్ ఫ్రెండ్ కామెంట్స్ లోనే పెట్టేస్తాను. సో టెన్షన్ పడకండి, ఫస్ట్ ఇప్పుడు సెషన్ చూడండి అందరూ. ఓకే, రైట్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలవరీ గ్లాండ్స్ ఒకటి ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలవరీ గ్లాండ్స్? ఓకే, మనకు ఓన్లీ నేమ్ చేయమన్నారు. ఓకే, నేమ్ చేసి వాటిని లొకేషన్ అడిగారు. సో నేమ్ రాయాలి, లొకేషన్ రాయాలి, రెండింటికి మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ పేరు రాస్తే సరిపోదు. సో పెరోటిడ్ గ్లాండ్ ఎక్కడ ఉన్నది? ప్రెసెంట్ బిలో ద ఇయర్ పెన్నా ఆర్ ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద చిక్స్, ఇక్కడ ఉంటుంది అనమాట. మన చెవులకి జస్ట్ ఇక్కడ ఈ ఏరియాలో ఉంటుంది, కింద ఉంటుంది పెరోటిడ్. సబ్ మాండిబులర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సబ్ లింగ్వల్ వచ్చేసి ఇక్కడ ఈ సైడ్ అంటే నాలుగు కింద ఉంటుంది అనమాట. ఓకే, సో పెరోటిడ్ గ్లాండ్స్, సబ్ మాక్సిలరీ ఆర్ సబ్ మాండిబులర్ గ్లాండ్ లొకేటెడ్ అట్ యాంగిల్స్ ఆఫ్ లోవర్ జా అండ్ సబ్లింగ్వల్ గ్లాండ్స్ ప్రెసెంట్ బిలో ద టంగ్ అనమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ నుంచి క్లోరైడ్ షిఫ్ట్ ఒకటి, ఆక్యుపేషనల్ డిజార్డర్స్ ఒకటి, మజల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ నార్మల్ బ్రీతింగ్ మూవ్మెంట్స్, ఇంకా కాంకే, ఇవి 4 వస్తాయి అనమాట. ఓకేనా? సో బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ నుంచి 4. సో కాంకే అంటే నేజల్ కాంకే అనమాట. ఏవైతే నోజ్ లో ఏవైతే బోన్స్ ఉంటాయో వాటిని మనం కాంకే అంటాం. అది ఓకే, అది పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ ఓకే, మనం ఈ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు చెప్పేద్దాం అనుకున్నాను. ఈ క్వశ్చన్స్ ఎక్కువగా రాలేదు, కాకపోతే కుదిరితే టైం ఉంటే మీరు చూసుకోండి. దట్ ఈస్ వైటల్ కెపాసిటీ. వైటల్ కెపాసిటీ అంటే మనం వైటల్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు టైడల్ వాల్యూమ్ ప్లస్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ప్లస్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. దిస్ ఇస్ ద మాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అ పర్సన్ కెన్ బ్రీత్ అవుట్ ఆఫ్టర్ అ ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్. ఫోర్స్ గా ఇన్స్పిరేషన్ చేసిన తర్వాత, ఫోర్స్ గా ఊపిరి లోపల తీసుకున్న తర్వాత ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ని వదలగలుగుతారో దాన్ని మనం వైటల్ కెపాసిటీ అంటాం అనేసి మీరు చెప్తారు. ఓకే, సో చెప్పి మీరు అది రాస్తారు, ఈ వాల్యూస్ ని 4000 to 4600 ml. ఫంక్షనల్ రెసిడ్యుయల్ కెపాసిటీ, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ రిమైనింగ్ ఇన్ లంగ్స్ ఆఫ్టర్ నార్మల్ ఎక్స్పిరేషన్. నార్మల్ ఎక్స్పిరేషన్ తర్వాత ఎంత మిగులుతున్నది అంటే మనం దాన్ని ఫంక్షనల్ రెసిడ్యుయల్ కెపాసిటీ అంటాం. ఓకే, అది అన్నమాట. ఇది ఒకటి అయిపోతుంది. నెక్స్ట్ మీకు క్లోరైడ్ షిఫ్ట్. సో ఈ 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ ఏం అవ్వలేదు, కాకపోతే ఒకసారి మీకు తెలిసి ఉండాలని నేను చెప్పేస్తున్నా. ఓకే, పదండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ మెంట్ బై క్లోరైడ్ షిఫ్ట్. క్లోరైడ్ షిఫ్ట్ అంటే ఏంటి అంటే, chloride shift refers to exchange of chloride and bicarbonate ions between erythrocytes and plasma. It is also considered as hamburger phenomenon or hamburger shift అని కూడా అంటాము. దీని hamburger phenomena లేదంటే hamburger shift అని కూడా అంటాము. అందరూ వింటున్నారా? మనకి క్లోరైడ్ షిఫ్ట్ అనేది గ్యారంటీగా ఒక క్వశ్చన్ ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్ 2 మార్క్స్ లోని ఉంటుంది. ఓకేనా? సో క్లోరైడ్ షిఫ్ట్ అంటే ఏంటి? ఎప్పుడైతే యాక్చువల్ గా బైకార్బోనేట్ ఆర్బీసీ నుంచి బయట ప్లాస్మాలోకి వస్తున్నదో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి, నెగటివ్ అయాన్ యొక్క బ్యాలెన్స్ చేయడానికి క్లోరైడ్ అనేది ఆర్బీసీ లోపలికి వెళ్తుంది. దాన్ని మనం క్లోరైడ్ షిఫ్ట్ అనేసి అంటాం. ఓకేనా? సరే, క్లియర్? పదండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలవరీ గ్లాండ్స్. ఆల్రెడీ మనకి ఇది అయిపోయింది, సో వీ డోంట్ నీడ్ టు సీ దిస్ వన్. ఓకే, నేమ్ ద మజిల్స్ దట్ హెల్ప్ ఇన్ నార్మల్ బ్రీతింగ్ మూవ్మెంట్స్. మనకు నార్మల్ బ్రీతింగ్ మూవ్మెంట్స్ లోని ఏ మజిల్స్ ఉన్నాయి అంటే, మజిల్స్ ఆఫ్ డయాఫ్రామ్, వీటిని మనం ఫ్రీనిక్ మజిల్స్ అని కూడా అంటాం. ఓకే, ఫ్రీనిక్ మజిల్స్ అంటాం. సో మజిల్స్ ఆఫ్ డయాఫ్రామ్ అని రాయండి చాలు. మజిల్స్ ఆఫ్ డయాఫ్రామ్ లేదంటే ఫ్రీనిక్ మజిల్స్. ఇంకా ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ హెల్ప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ నార్మల్ బ్రీతింగ్ మూవ్మెంట్స్. ఏవైతే ఎక్స్టర్నల్ ఇంకా ఇంటర్ కోస్టల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్ గా నార్మల్ బ్రీతింగ్ లోని హెల్ప్ చేస్తూ ఉంటాయి. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఇంటర్ కోస్టల్ మజిల్స్, ఇంటర్నల్ ఇంటర్ కోస్టల్, ఎక్స్టర్నల్ ఇంటర్ కోస్టల్. మనకి నార్మల్ బ్రీతింగ్ లో డయాఫ్రామ్ ఇంకా ఎక్స్టర్నల్ ఇంటర్ కోస్టల్ మజిల్స్ అవసరం పడతాయి. సో రాస్తారు. సో నేమ్ ద మజిల్స్ అని అన్నారు కాబట్టి మజిల్స్ ఆఫ్ డయాఫ్రామ్ నంబర్ 1, నంబర్ 2 ఎక్స్టర్నల్ ఇంటర్ కోస్టల్ మజిల్స్ అని రాసి వదిలేస్తారు. ఎరిథ్రోసైట్స్ అంటే ఆర్బీసీ అమ్మ, ఇంకేం లేదు. ఓకేనా? ఏవైతే రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయో వాటిని ఎరిథ్రోసైట్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ కాంకే అంటే ఏంటి? వాట్ ఆర్ కాంకే? కాంకే ఆర్ టర్మినేట్స్ లేదంటే కాంకే ఆర్ థిన్ ట్విస్టెడ్ బోనీ ప్లేట్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద రెస్పిరేటరీ పార్ట్ ఆఫ్ నేజల్ చేంబర్. ఓకే, ఫస్ట్ ఇది మాత్రం రాయండి, మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్. దే ఆర్ 3 ఇన్ నంబర్, ఇంటీరియర్, మిడిల్, ఇంకా సుపీరియర్ కాంక, 3 ఉంటాయి టోటల్. ఓకే, ఒకటి ఇంటీరియర్, ఇంకోటి మిడిల్, ఇంకోటి సుపీరియర్ కాంక. సో 3 టైప్స్ ఆఫ్ కాంకే ఉంటాయి అన్నమాట. దీని గురించి రాస్తారు. కాంకే అంటే ఏంటి? థిన్ ట్విస్టెడ్ బోనీ ప్లేట్స్
which are present in the respiratory part of the nasal chamber. They are present 3 in number: interior, middle and superior concha. అది అయింది. నెక్స్ట్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ నుంచి, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ నుంచి మనకి కార్డియాక్ సైకిల్ ఇంకా ఎస్ఏ నోడ్, ఇవి రెండు ఎక్కువగా అడగడం జరిగింది. రెండు క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అయ్యాయి. కార్డియాక్ సైకిల్ అంటే ఏంటి, కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటి, ఎస్ఏ నోడ్ ని మనం పేస్ మేకర్ ఆఫ్ అవర్ హార్ట్ అని ఎందుకు అంటున్నాము, ఇవన్నీ అడుగుతారు. ఓకేనా, ఫైన్. సో సైనోట్రియల్ నోడ్ ని మనం పేస్ మేకర్ ఎందుకు అంటున్నాం, ఎస్ఏ నోడ్ ని మనం పేస్ మేకర్ ఎందుకు అంటాం అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ స్పెషలైజ్డ్ కార్డియోమయోసైట్స్. స్పెషలైజ్డ్ కార్డియోమయోసైట్స్ అంటే కార్డియాక్ మజిల్ సెల్స్ స్పెషలైజ్డ్ ఉన్నాయి. ఓకే, ఈ పర్టికులర్ ఎస్ఏ నోడ్ లోని మనం ఇట్ హ్యాస్ ద జనరేట్ అబిలిటీ టు జనరేట్ యాక్షన్ పొటెన్షియల్. దీనంతట అదే ఓకే యాక్షన్ పొటెన్షియల్స్ జనరేట్ చేస్తుంది. బ్రెయిన్ నుంచి వెయిట్ చేయదు, బ్రెయిన్ అనేది ఏమైనా సిగ్నల్ పంపిస్తుందా అని వెయిట్ చేయదు. అందుకే దీన్ని మనం పేస్ మేకర్ అంటాము. ఇంక ఈ టైప్ ఆఫ్ హార్ట్ మన హార్ట్ అందుకే మనం మయోజెనిక్ హార్ట్ అని అంటాం. సో సైనోట్రియల్ నోడ్ ఇస్ కాల్డ్ పేస్ మేకర్ ఆఫ్ అవర్ హార్ట్ అని ఎందుకు అడిగితే, సైనోట్రియల్ నోడ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ స్పెషలైజ్డ్ కార్డియాక్ మజిల్స్ ఫైబర్స్. కార్డియోమయోసైట్స్ అని అనొచ్చు, కార్డియాక్ muscle fibers. Cardiac muscle fibers. Okay, SA node has the ability to generate action potentials without any external stimuli. That is why we call this a pacemaker of the heart అనేసి అంటారు. ఓకేనా, పదండి. నేమ్ ద వాల్వ్స్ దట్ గార్డ్ ద లెఫ్ట్ అండ్ రైట్ ఏట్రియోవెంట్రికులర్ అపర్చర్స్ ఇన్ మ్యాన్. ఇది ఒక క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ రిపీట్ అవ్వలేదు, కాకపోతే ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. సో నేమ్ ద వాల్వ్స్ దట్ గార్డ్, లెఫ్ట్ ని గార్డ్ చేసేది బైకస్పిడ్ వాల్వ్. సో లెఫ్ట్ ఏదైతే ఉన్నదో లెఫ్ట్ అని బైకస్పిడ్ వాల్వ్, రైట్ అని ట్రైకస్పిడ్ వాల్వ్. ఓకే, ఈ రెండు వాల్వ్స్ పేరు రాస్తే చాలు, దానికన్నా ఎక్కువ అక్కర్లేదు. బైకస్పిడ్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్, ఈ రెండు రాయండి చాలు, అంతే. ఇది మాత్రం రాయండి, దానికన్నా ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి హార్ట్ సౌండ్స్ ఒకటి అడిగితే అడగచ్చు. సో హార్ట్ సౌండ్స్ అంటే ఏమిటి అంటే లబ్ సౌండ్, డబ్ సౌండ్ అని చెప్తారు చాలు, దానికన్నా ఎక్కువ ఇప్పుడు అవసరం లేదు. ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అన్నది ఎక్కువగా అడగలేదు. సో నేమ్ ద హార్ట్ సౌండ్స్, లబ్ అండ్ డబ్ గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత వచ్చేసి డిఫైన్ కార్డియాక్ సైకిల్ అండ్ కార్డియాక్ అవుట్పుట్. కార్డియాక్ సైకిల్ ఇంకా కార్డియాక్ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని మీరు డిఫైన్ చేయండి అంటారు. కార్డియాక్ సైకిల్ అంటే ఏంటి, ద కార్డియాక్ ఈవెంట్స్ దట్ ఆకర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ వన్ హార్ట్ బీట్ టు బిగినింగ్ ఆఫ్ ద నెక్స్ట్ హార్ట్ బీట్ ఫ్రమ్ అ కార్డియాక్ సైకిల్. ఓకే, సో కార్డియాక్ సైకిల్ లో మనం చూస్తాము ఒక హార్ట్ బీట్ నుంచి ఇంకొక హార్ట్ బీట్ వచ్చినంత వరకు లబ్ డబ్ సౌండ్ స్టార్ట్ అయ్యి ఇంకొక లబ్ డబ్ సౌండ్ వచ్చినంత వరకు, ఓకే, ధక్ 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 అని సౌండ్ ఏదైతే వస్తున్నదో ఆ డక్ డక్ సౌండ్ ని ఒక సౌండ్ నుంచి ఇంకో సౌండ్ మధ్యన ఏదైతే గ్యాప్ ఉన్నదో అక్కడ కొన్ని ఈవెంట్స్ నడుస్తాయి. ఏంటి, ఫస్ట్ ఏట్రియల్ డీపోలరైజేషన్ అవుతుంది, దాని తర్వాత వెంట్రికులర్ డీపోలరైజేషన్, దాని తర్వాత జాయింట్ డయాస్టోల్ అవుతుంది. సో ఈ మూడింటిని కలిపి మనం కార్డియాక్ సైకిల్ అంటాం. కార్డియాక్ అవుట్పుట్ అంటే మనం బేసిక్ గా ఏం చేస్తాం అంటే స్ట్రోక్ వాల్యూమ్ ఇంకా హార్ట్ బీట్ ని మల్టిప్లై చేస్తాం. స్ట్రోక్ వాల్యూమ్ అంటే ఏమిటి, ఎంత వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ఒక వెంట్రికల్ అనేది యాక్చువల్ గా పంప్ అవుట్ చేసింది పర్ మినిట్. ఓకేనా, సో దాన్ని మనం స్ట్రోక్ వాల్యూమ్ అంటాం. ఓకే, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మనకి హార్ట్ బీట్, నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్ ఎంత ఉంటాయంటే 70 నుంచి 72 వరకు మన హార్ట్ బీట్స్ ఉంటాయి పర్ మినిట్. సో వాటి రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 5 లీటర్స్ అనమాట. సో అదే రాస్తారు కార్డియాక్ అవుట్పుట్, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటి, డబుల్ సర్క్యులేషన్ అంటే రెండు టైప్స్ ఆఫ్ సర్క్యులేషన్ మన బాడీలో నడుస్తాయి. ఓకే, పల్మనరీ సర్క్యులేషన్ ఇంకా సిస్టమిక్ సర్క్యులేషన్. పర్వాలేదు, ఇది యాక్చువల్ గా ఎక్కువగా అడగలేదు, బట్ రిఫరెన్స్ కోసం పెట్టాను, ఎందుకైనా మంచిది అనేసి. చూసుకోండి ఒకసారి, నోట్స్ లో ఉంటుంది, ఒకసారి గోత్రు వెళ్లే ముందు ఒకసారి చూసుకొని వెళ్ళిపోండి ఎగ్జామ్ కి చాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్. ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ లో వచ్చేసి మనకి గ్లామరులార్ ఫిల్టరేషన్ అంటే ఏంటి, కాలమ్స్ ఆఫ్ బర్టీని అంటే ఏంటి, జుక్సా గ్లామరులార్ అపారిటస్ అంటే ఏంటి, అబ్జార్ప్షన్ అంటే ఏమిటి, అసిమిలేషన్ అంటే ఏమిటి. అబ్జార్ప్షన్ అంటే యాక్చువల్ గా ఏదైతే ఫ్లూయిడ్ ఉన్నదో దాని నుంచి రిమూవ్ చేయడం. ఫ్లూయిడ్ ఏదైనా రిమూవ్ చేస్తున్నాం అంటే మన బాడీలోకి యాడ్ చేయడం, రిమూవ్ చేసి, దాన్ని మనం అబ్జార్ప్షన్ లేదంటే రీఅబ్జార్ప్షన్ అంటాం. అసిమిలేషన్ అంటే యాక్చువల్ గా మన బాడీలో దాన్ని యూటిలైజ్ చేయడం, దాన్ని మనం అసిమిలేషన్ అంటాం. ఓకే, పదండి. సో స్టిమ్యులై అంటే ఏమిటి అని అడుగుతున్నారు. సో స్టిమ్యులై అంటే బేసిక్ ఏంటంటే అమ్మా, ఫర్ సపోజ్ మన బ్రెయిన్ ఏదైతే ఉందో మన బాడీలో ఏదైతే అంత వర్క్ నడుస్తున్నదో, మన బాడీలో ఏం నడుస్తున్నా ఆ వర్క్ అన్నిటికీ బ్రెయిన్ అనేది కమాండ్ ఇస్తుంది, ఇలా చేయాలి అలా చేయాలని. కానీ హార్ట్ కి బ్రెయిన్ ఎలాంటి కమాండ్ ఇవ్వదు, ఎందుకంటే హార్ట్ అనేది బ్రెయిన్ మీద డిపెండ్ అయ్యిందంటే ప్రాబ్లం అయిపోవచ్చు. సో అందుకే హార్ట్ సొంతంగా స్టిమ్యులై అనేది క్రియేట్ చేయకుండా సొంతంగా యాక్షన్ పొటెన్షియల్స్ అనేవి జనరేట్ చేసుకుంటుంది. అది అనమాట స్టిమ్యులై అంటే, బయట నుంచి ఒక సోర్స్ ఆఫ్ యాక్షన్ అన్నమాట, సిగ్నల్ ఇవ్వడం, సిగ్నల్ నే మన స్టిమ్యులై అంటాము. ఓకే, అది అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్, అర్థమైందా? పదండి, రైట్. నెక్స్ట్, సో వన్ బై వన్ ఒక క్వశ్చన్ చూసుకుందాం. కాలమ్స్ ఆఫ్ బర్టీని అంటే ఏమిటి?
ఓకే, కాలమ్స్ ఆఫ్ బర్టీని అంటే ద ఎక్స్టెన్షన్స్ ఆఫ్ రీనల్ కార్టెక్స్ అండ్ అమంగ్ ద రీనల్ పిరామిడ్స్ ఆర్ నోన్ as కాలమ్స్ ఆఫ్ బర్టీని. ఏవైతే రీనల్ కార్టెక్స్, ఏవైతే రీనల్ పిరామిడ్స్ ఏవైతే ఉన్నాయో, రీనల్ పిరామిడ్స్ మధ్యన రీనల్ కార్టెక్స్ ఎలా వెళ్ళి వస్తున్నదో దాన్ని మనం కాలమ్స్ ఆఫ్ బర్టీని అంటాము. దాని తర్వాత స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఏమిటి? ఓకే, సో నెఫ్రాన్స్ లో రెండు భాగాలు ఏంటి? మాల్ఫీజియన్ బాడీ, ఇక కాన్వల్యూటెడ్ ట్యూబ్. ఓకే, ఇదొకటి చూసుకుంటారు. దాని తర్వాత కార్టికల్ అంటే జూస్టోమెల్లరీ నెఫ్రాన్స్. ఇది ఒకసారి చూసుకోండి, మనం డిస్కస్ చేయట్లేదు. కార్టికల్ నెఫ్రాన్స్ ది చాలా చిన్న యాక్చువల్ లూప్ ఆఫ్ హెన్లే ఉంటుంది. జూక్స్టోమెల్లరీ నెఫ్రాన్స్ చాలా లోపల వరకు వెళ్ళొస్తాయి మెడ్యులలో, లాంగ్ లూప్ ఆఫ్ హెన్లే ఉంటుంది. అది అన్నమాట. ఓకేనా, పదండి. నెక్స్ట్ వచ్చేసి గ్లామరులార్ ఫిల్టరేషన్. గ్లామరులార్ ఫిల్టరేషన్ అంటే ఏదైతే యాక్చువల్ గ్లామరులస్ ఉన్నదో, ఫర్ సపోజ్ ఇలాగా ఉన్నది. ఓకే, అక్కడ వచ్చి మనది ఏదైతే గ్లామరులస్ ఉన్నదో ఒక బ్లడ్ వెజల్స్ నెట్వర్క్ అనేది ఫామ్ చేసి బయటకు వెళ్తున్నది. సో వీటి రెండింటి మధ్యన యాక్చువల్ గా ఫిల్టరేషన్ అనేది అవుతుంది. అల్ట్రా ఫిల్టరేషన్ అనేది ఒకటి జరుగుతుంది. ఆ అల్ట్రా ఫిల్టరేషన్ ని మనం గ్లామరులార్ ఫిల్టరేషన్ అనేసి అంటాం అనమాట. సో ద మెథడ్ ఆఫ్ ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్ విచ్ occurs between glomerulus and the lumen of Bowman's capsule due to difference in the pressure through three-layered filtrate membrane is known as glomerular filtration అనేసి అంటాము. ఓకే, అది. సో ఇంత మాత్రం ఇది ఈ పర్టికులర్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రాసుకుంటారు చాలు. గ్లామరులార్ ఫిల్టరేషన్ రేట్ అంటే ఏంటి? 125 ml per minute ఉంటుంది. ఓకే, సో ఇదొకటి మనం చూసుకోండి చాలు, ఇంపార్టెంట్ కాదు. జూక్స్టా గ్లామరులార్ అపారటస్ అంటే ఏంటి? మాక్యులా డెన్సా along with juxtaglomerular cells forms the juxtaglomerular apparatus which releases an enzyme called renin. సో juxtaglomerular apparatus అంటే ఓకే, డిసిటి, ఓకే, డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, ఇంకా యాక్చువల్ గా పెరిట్యూబులర్ క్యాపిలరీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మాక్యులా డెన్సా అనేసి యాక్చువల్ గా ఒక సెల్స్ ఫామ్ అవుతుంది. సో డిసిటి ఇంకా మాక్యులా డెన్సా ఇవి రెండు కలిపి మనకి ఏం ఫామ్ చేస్తాయి? ఓకే, డిసిటి సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిసిటి నుంచి వచ్చిన సెల్స్ ని మనం జూక్స్టా గ్లామరులార్ సెల్స్ అంటాం, జేజీ సెల్స్ అంటాం వీటిని. ఓకే, సో ఈ జేజీ సెల్స్ మాక్యులా డెన్సా కలిపి మనకి జూక్స్టా గ్లామరులార్ అపారటస్ అనేవి ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఫైన్, అయింది. మస్కులోటి స్కెల్టల్ సిస్టమ్ నెక్స్ట్. ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ యాక్టిన్ అండ్ మయోసిన్. ఇవన్నీ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని ఇంపార్టెంట్, వన్ బై వన్ అన్ని చూసుకుందాం రండి. సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి ట్రయాడ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అడిగారు చాలా. ట్రయాడ్ సిస్టమ్ అంటే బేసిక్ గా ద స్కెలటల్ మసిల్ ఈచ్ ట్రాన్స్ఫర్ ట్యూబుల్ ఇస్ ఫ్లాంక్డ్ ఆన్ ఈదర్ సైడ్ బట్ సెవరల్ టర్మినల్ సిస్టమ్ ఆఫ్ సార్కోప్లాస్మిక్ రెటిక్యులమ్. ఈ ట్యూబ్యూల్ అండ్ టూ టర్మినల్ సిస్టమ్ ని ఆన్ ఇట్ సైడ్స్ ఫార్మ్ ద ట్రయాడ్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ వరకు రాస్తారు, ఇక్కడ వరకు చాలు. ఇన్ స్కెలటల్ మజిల్ ఈచ్ ట్రాన్స్ఫర్స్ ట్యూబ్యూల్ లేదంటే టీ ట్యూబ్యూల్ ఏదైతే ఉన్నదో అది రెండు సైడ్ నుంచి సిస్టర్ ని సార్కోప్లాస్మిక్ రెటిక్యులం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎలా అయితే నార్మల్ సెల్స్ లో ఉంటుందో అలా సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది. ఆ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం వచ్చేసి రెండు సైడ్ల నుంచి ఇలాగా దాన్ని ప్రెస్ చేస్తున్నది అనమాట. సో ఆ ప్రెస్ చేయడాన్ని ఈ రెండు ఏవైతే సిస్టర్ నే వస్తున్నాయో మధ్యలో ఏదైతే ట్యూబ్యూల్ ఉందో వాటి మూడింటిని కలిపి మనం ట్రయాడ్ సిస్టమ్ అంటాం. ఓకే, యాక్టిన్ ఇంకా మయోసిన్ మధ్యన డిఫరెన్స్ ఏమిటి? ఇదో క్వశ్చన్. యాక్టిన్ అనేది థిన్ ప్రోటీన్, మయోసిన్ అనేది థిక్ ప్రోటీన్. యాక్టిన్ అనేది లైట్ బ్యాండ్ లేదంటే ఐసోట్రోపిక్ బ్యాండ్ ఫామ్ చేస్తుంది. అది మనకి మయోసిన్ అయితే డార్క్ బ్యాండ్ లేదంటే యానిసోట్రోపిక్ బ్యాండ్ ఫామ్ చేస్తుంది. యాక్టిన్ అనేది రెండు ఎఫ్ యాక్టిన్ మాలిక్యూల్స్ తో హెలికల్లీ ఇలా కనెక్ట్ అవడం వల్ల అయింది. ఓకే, ఈచ్ ఎఫ్ యాక్టిన్ ఇస్ అ పాలిమర్ ఆఫ్ జీ యాక్టిన్. సో బోల్డ్ అన్ని జీ యాక్టిన్ మాలిక్యూల్స్ ఇలా ఇలా వెళ్తాయి, ఇంకోవి కొన్ని ఇలా వస్తాయి. సో రెండు ఒకదాని చుట్టూ ఒకటి ఇలా ఇలా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అందుకే వాటిని ఒకదాన్ని మనం గ్లోబులర్ యాక్టిన్ అంటాం అన్నమాట. అది ఓకేనా, అది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్ మనకు వచ్చేసి ఓకేనా. దాని తర్వాత ఈచ్ మయోసిన్ ఇస్ మేడప్ ఆఫ్ మోనోమరిక్ ప్రోటీన్ కాల్డ్ as మెరోమైసిన్స్. ఏదోటి రాస్తారు. ఈచ్ మెరోమైసిన్ has two parts, namely globular head with short arm and a neck and a tail అన్నమాట. ఓకే, సో ఎవరెవరు వింటున్నారో ఒకసారి అందరికందరూ రేజ్ యువర్ హ్యాండ్స్. ఎవరెవరైతే క్లాస్ వింటున్నారో ఎవరైతే క్లాస్ వింటున్నారో ఒకసారి వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తేసండి. ఇలా ఒకసారి చేతులు ఎత్తేసండి, నాకు తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డిస్టింగ్విష్ బిట్వీన్ రెడ్ మజిల్ ఫైబర్స్, వైట్ మజిల్ ఫైబర్స్. రెడ్ మజిల్ ఫైబర్స్ లో మనకి మయోగ్లోబిన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, అందుకే మనకి రెడ్ కనిపిస్తాయి. వైట్ లో మనకి తక్కువ ఉంటుంది. రెడ్ లో మైటోకాండ్రియా ఎక్కువ ఉంటాయి, వైట్ లో మైటోకాండ్రియా తక్కువ ఉంటాయి. ఓకే, దాని తర్వాత కానీ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వింటున్నారా? ఓకే,
ఓకే. సరే. గ్రేట్. గ్రేట్. ఓకే అమ్మా. ఓకే. సరే. సో నెక్స్ట్ వచ్చేసి మైటోకాండ్రియా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇట్ ఇస్ దో దే క్యారీ అవుట్ స్లో అండ్ సస్టైన్డ్ కాంట్రాక్షన్స్ ఫర్ అ లాంగ్ పీరియడ్. దే క్యారీ అవుట్ హై ఇంటెన్సిటీ కాంట్రాక్షన్ ఫర్ అ షార్ట్ డ్యూరేషన్. అది అన్నమాట. సో ఇది వచ్చేసి మీకు రెడ్ ఇంకా వైట్ మజిల్ ఫైబర్స్ మధ్య డిఫరెన్స్. నెక్స్ట్ చాప్టర్ మనకి న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ వస్తాయి. సో ఒకటే క్వశ్చన్ రావచ్చు, రెండేసి క్వశ్చన్లే వచ్చావు. కాకపోతే చాలా వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో వన్ బై వన్ అన్ని చూసుకుందాం రండి. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి క్రేనియల్ మెనింజెస్. సో నేమ్ ద క్రేనియల్ మెనింజెస్. సో ఓన్లీ నేమ్ చెప్పండి చాలు. డ్యూరా మ్యాటర్, ఎరెక్నాయిడ్ మ్యాటర్, పయా మ్యాటర్. ఈ మూడు పేర్లు రాస్తారు అంతే. డ్యూరా మ్యాటర్, ఎరెక్నాయిడ్ మ్యాటర్, ఇంకా పయా మ్యాటర్. ఈ మూడు పేర్లు రాయండి చాలమ్మా, ఇంకేం అవసరం లేదు. మీకు వాటి పేరు మాత్రం అడిగారు, మీరు పేర్లు కరెక్ట్ గా రాస్తే మార్క్స్ పడతాయి. సో పేర్లు ఒకటే రాయండి. డ్యూరా మ్యాటర్, ఎరెక్నాయిడ్ మ్యాటర్, పయా మ్యాటర్, మూడింటిది పేరు రాయండి. నెక్స్ట్ వచ్చేసి కార్పస్ క్యాలోజం. సో కార్పస్ క్యాలోజం లో వచ్చేసి అంటే ఏమిటి అంటే ఇట్స్ అ ట్రాన్స్వర్స్ వైడ్ అండ్ ఫ్లాట్ బండల్ ఆఫ్ మైలినేటెడ్ ఫైబర్స్ విచ్ కనెక్ట్ ద టూ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ ఇంటర్నల్లీ బినీత్ ద కార్టెక్స్ ఇస్ నోన్ ఎస్ కార్పస్ క్యాలోజం. ఇక్కడ వరకు రాసి ఆపండి చాలు. ఓకే. సో రైట్ ఇంకా లెఫ్ట్ హెమిస్ఫియర్ మధ్యన ఓకే ఒక ట్రాన్స్ఫర్ సెట్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. ఆ నర్వ్ ఫైబర్స్ ని మనం కార్పస్ క్యాలోజం అనేసి అంటాం. ఏమంటాం? కార్పస్ క్యాలోజం అనేసి అంటాము. ఓకే. రైట్. సరే. సో వాట్ డూ యూ నో అబౌట్ ఆర్బోర్ విటే? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా సార్లు అడగడం జరిగింది. ఆర్బోర్ విటే ఏదైతే ఉందో, ఆర్బోర్ విటే ఇస్ అ బ్రాంచింగ్ ట్రీ లైక్ కోర్ ఆఫ్ వైట్ మ్యాటర్ ఆఫ్ సెరిబెల్లం ఇన్ ద బ్రెయిన్. సెరిబెల్లం లోని ఏం జరుగుతుందంటే ఒక బై ట్రీ బ్రాంచింగ్ ట్రీ లా కనిపిస్తుంది అనమాట. కోర్ ఏదైతే వైట్ మ్యాటర్ ఏదైతే కోర్ ఉన్నదో దాన్నే మనం ఆర్బోర్ విటే అంటే ఇట్ ఇస్ సరౌండెడ్ బై షీత్ ఆఫ్ గ్రే మ్యాటర్ ఆఫ్ సెరిబెల్లర్ కార్టెక్స్. ఓకే. సో ఆర్బోర్ విటే అంటే ఏమిటి అంటే ఆర్బోర్ విటే ఇస్ అ బ్రాంచింగ్ ట్రీ లైక్ కోర్ ఆఫ్ వైట్ మ్యాటర్. మనది ఏదైతే బ్రెయిన్ లో సెరిబెల్లం ఉన్నదో ఓకే హైండ్ బ్రెయిన్. సెరిబెల్లం ఎక్కడ ఉంది? హైండ్ బ్రెయిన్ లో. హైండ్ బ్రెయిన్ లో ఉన్న సెరిబెల్లం ఏదైతే ఉందో ఆ సెరిబెల్లం లోని ఆర్బర్ బీటే అనేది ఒక బ్రాంచింగ్ ట్రీ లా కనిపిస్తుంది అనమాట వైట్ మ్యాటర్ ది. దాని చుట్టూ గ్రే మ్యాటర్ అనేది సరౌండ్ చేస్తుంది. ఓకే. అది. నెక్స్ట్ వచ్చేసి సింపథెటిక్ డివిజన్ ని మనం థొరాకో లుంబార్ డివిజన్ ఎందుకు అంటున్నాము? పారాసింథెటిక్ డివిజన్ ని మనం క్రేనియో సాక్యులర్ డివిజన్ అని ఎందుకు అంటున్నాము? ఈ రెండు క్వశ్చన్స్ తోటి మనకు వస్తాయి విచ్ వి నీడ్ టు లర్న్. ఓకే. అది అన్నమాట. సో అన్నిటికన్నా ఫస్ట్ ద ప్రీ గ్లాంగ్లియోనిక్ సింపథెటిక్ న్యూరాన్స్ హ్యావ్ దర్ సెల్ బాడీస్ ఇన్ ద గ్రే మ్యాటర్ ఆఫ్ థొరాసిక్ అండ్ లుంబార్ రీజన్స్ ఆఫ్ స్పైనల్ కార్డ్. ఓకే. అందుకే థొరాసిక్ ఇంకా లుంబార్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాటి గ్రే మ్యాటర్ ఉంటాయి కాబట్టి ఓకే సెల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో థొరాసిక్ ఇంకా లుంబార్ రీజన్స్ లో ఉన్న గ్రే మ్యాటర్ ఏదైతే ఉందో అక్కడ వాటి సెల్ బాడీస్ అనేవి ఉంటాయి అనమాట. ఏదైతే సింపథెటిక్ న్యూరాన్స్ ఉన్నాయో అందుకే వాటిని థొరాకో లుంబార్ డివిజన్ అంటాం. పారాసింపథెటిక్ లో వచ్చేసి క్రేనియోసాక్యులర్ డివిజన్ అని ఎందుకు అంటాము అంటే ఏదైతే వాటిది ప్రీ గ్లాంగ్లియోనిక్ న్యూరాన్స్ సెల్ బాడీస్ ఉన్నాయో అవి క్రేనియల్ ఇంకా సాక్రల్ నర్వ్స్ దగ్గర ఉన్నాయి. అందుకే దాన్ని క్రేనియల్ సాక్యులర్ డివిజన్. కాకపోతే ఈ క్వశ్చన్ ఎక్కువగా అడిగారు. ఓకే. సింపథెటిక్ డివిజన్ క్వశ్చన్ ఎక్కువగా అడగడం జరిగింది. ఓకే. అది అన్నమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్? ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్ అంటే ద యాక్షన్ పొటెన్షియల్ occurs in response to threshold stimulus, okay, and does not occur at sub threshold stimuli. అంటే ఎంత వరకు అయితే సిగ్నల్ కావాలో ఎంత ప్రాపర్ గా ఎంత వరకు అయితే ఇలా సిగ్నల్ వెళ్తే గానీ యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవ్వదు. సో ఆ సిగ్నల్ ఎంత కావాలో అంత వస్తేనే యాక్షన్ పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది. లేదంటే యాక్షన్ పొటెన్షియల్ ఇంకా నర్వ్ ఇంపల్స్ అనేది జనరేట్ అవ్వదు. దీన్నే మనం ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్ అనేసి అంటాము. ఓకే. సో ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్ అంటే ఏమిటి? ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్ అంటే బేసిక్ గా యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవ్వాలంటే కావాల్సినంత స్టిమ్యులస్ కావాలి. దాన్ని మనం థ్రెషోల్డ్ స్టిమ్యులస్ అంటాం. ఇది రాలేదంటే యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవ్వదు. దాన్ని మనం రాస్తాం ఇక్కడ. ఓకే. రైట్. నెక్స్ట్ హౌ డు రాడ్స్ అండ్ కోన్స్ ఆఫ్ హ్యూమన్ ఐ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ కెమికల్లీ అండ్ ఫంక్షనల్లీ? సో కెమికల్లీ చూసుకున్నట్లయితే రాడ్స్ లోని ఫంక్షనల్ మెయిన్ గా ఫంక్షనల్ గా చూసుకుందాం. ఫస్ట్ ఫంక్షనల్ గా చూసుకున్నట్లయితే రాడ్స్ డిమ్ లైట్ లేదంటే స్కోటాపిక్ విజన్. డిమ్ లైట్ లో చూడడానికి హెల్ప్ చేస్తాయి. కోన్స్ డే లైట్ లేదంటే ఫోటాపిక్ ఇంకా కలర్ విజన్ లో హెల్ప్ చేస్తుంది. రాడ్స్ లో వచ్చేసి పర్ప్లిష్ రెడ్ కలర్ ప్రోటీన్ ఒకటి ఉంటుంది. దాన్ని మనం రోడాప్సిన్ అంటాం. ఓకేనా? మనం దాన్ని ఏమంటాము? రోడాప్సిన్ అంటాం. సో రాడ్స్ లో వచ్చేసి మనకు రోడాప్సిన్ లేదంటే విజువల్ పర్పల్ ఉంటుంది పిగ్మెంట్. కోన్స్ లో వచ్చేసి విజువల్ పిగ్మెంట్ మనం అయోడాప్సిన్ అంటాం. ఓకే. అది అన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్ చాలా గుర్తుపెట్టుకోండి విత్ వైటమిన్ ఏ. పదండి. వాట్ ఈస్ ద ఆర్గన్ ఆఫ్ కార్టీ? ఆర్గన్ ఆఫ్ కార్టీ అంటే ఏంటి? ఆర్గన్ ఆఫ్ కార్టీ ఇస్ అ sensory ridge present in the cochlear epithelium on basilar membrane. It contains hair cells that act as auditory receptors. చాలా మంచి ఈజీగా ఆన్సర్ ఇచ్చారు.
ఆర్గాన్ ఆఫ్ కార్టీ ఏదైతే ఉన్నదో ఇది కాక్లియర్ ఎపిథీలియం లో ఒక సెన్సరీ రిడ్జ్ లాగా ఉంటుంది. దీని మీద కొన్ని హెయిర్ సెల్స్ ఉంటాయి. వీటిని అయితే మనం స్టీరియోథీలియా అంటాము. ఆ స్టీరియోథీలియా ఆడిటరీ రిసెప్టర్స్ లాగా పనిచేస్తాయి. ఓకే, పదండి ఎండోక్రైన్ సిస్టమ్ లో వచ్చేద్దాం. ఎండోక్రైన్ సిస్టమ్ లోకి వచ్చేసి మనకి బేసిక్ గా డిస్టింగ్విష్ బిట్వీన్ డయాబెటీస్ ఇన్సిపిడస్ ఇంకా డయాబెటీస్ మెలిటస్, వీటి రెండింటి గురించి అడగడం జరుగుతుంది. సో డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే ఏంటి, డయాబెటీస్ మెలిటస్ అంటే ఏంటి, అదొకటి. దాని తర్వాత ఏ గ్లాండ్ యాక్చువల్ గా ఇంక్రీజెస్ ఇన్ చైల్డ్హుడ్, థైమస్ గ్లాండ్ గురించి అడుగుతున్నారు ఇవి. దాంతో ఎరిథ్రోపాయిటిన్, ఇన్సులిన్ షాక్, యాంటీ డైరెటిక్ హార్మోన్ దేన్ని అంటాము, ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్ దేన్ని అంటాం, యాక్రోమెగలీ అంటే ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఎండోక్రైన్ సిస్టమ్ లో. సో వన్ బై వన్ చూసుకుందాం రండి. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి యాక్రోమెగలీ అంటే ఏంటి, నేమ్ ద హార్మోన్ రెస్పాన్సిబుల్. యాక్రోమెగలీ అంటే ఎప్పుడైతే గ్రోత్ హార్మోన్ అవసరం కన్నా ఎక్కువ రిలీజ్ అవుతుందో దాన్ని మనం అప్పుడు దాని వల్ల ఏమవుతుందంటే బాడీలోని బోన్స్ ఆఫ్ ద జా, హ్యాండ్, ఫీట్, థిక్ అండ్ నోజ్, ఐలెట్స్, వైట్ ఫింగర్ టిప్స్ ఇవన్నీ అవుతాయి. గొరిల్లా లైక్ అపీరెన్స్ కనిపిస్తుంది, దాన్ని మనం యాక్రోమెగలీ. సో యాక్రోమెగలీ హైపర్ సెక్రీషన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఇన్ మిడిల్ ఏజ్ పీపుల్ ఆర్ ఇన్ అడల్ట్స్, దాన్ని మనం ఏమంటాము, యాక్రోమెగలీ అంటాం. విచ్ హార్మోన్ ఇస్ కాల్డ్ యాంటీ డయోరెటిక్ హార్మోన్, నేమ్ ఆఫ్ ద గ్లాండ్ అండ్ విచ్ వన్ ఇట్ సిక్రెట్స్. సో యాంటీ డైరెటిక్ హార్మోన్ వాసోప్రెసిన్ అంటాము. ఓకే, ఇది ఎవరు సిక్రెట్ చేస్తున్నారు అంటే హైపోథాలమస్ సిక్రెట్ చేసి పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి రిలీజ్ చేపిస్తున్నది అని చెప్తాము. ఓకే, అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ అందరికి? అర్థమైందా అందరికి? ఎస్ ఆర్ నో? అందరూ క్లాస్ వింటున్నారా? ఎస్, ఓకే, సరే సరే, ఫైన్, ఓకే, క్లియర్. సో నేమ్ ద గ్లాండ్ దట్ ఇంక్రీజెస్ ఇన్ సైజ్ డ్యూరింగ్ చైల్డ్హుడ్ అండ్ డిక్రీజెస్ ఇన్ చైల్డ్ డ్యూరింగ్ అడల్ట్హుడ్. వాట్ ఇంపార్టెంట్ రోల్ డస్ ఇట్ ప్లే అని అడుగుతున్నారు. సో ఒక మార్కు నేమ్ కి థైమస్ అని రాస్తారు. ఓకే, థైమస్ ఇస్ ద గ్లాండ్ అని రాస్తారు. అది ప్లేస్ వాట్ ఇంపార్టెంట్ రోల్ డస్ ఇట్ ప్లే ఇన్ ఇన్ఫెక్షన్ అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ద, ఇట్ హెల్ప్స్ ఇన్ మెచ్యురేషన్ ఆఫ్, ఇది ఒకటి రాస్తారు ఎక్స్ట్రా పాయింట్, థైమస్ అని రాసేసి ఫస్ట్, థైమస్ హెల్ప్స్ ఇన్ మెచ్యురేషన్ ఆఫ్ టీ లింఫోసైట్స్ అని రాస్తారు. Okay, and acts as a primary lymphoid organ, and acts as primary lymphoid organ. ఓకే, ఇలా రాస్తారు. చెప్పండి అమ్మ, మీకు ఏదో డౌట్, షార్ట్ వీడియోస్, మీకు ఏదో డౌట్ ఉన్నదంటున్నారు చెప్పండి. ఓకే, పదండి. నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్ ఇన్సిపిడస్ ఇంకా డయాబెటీస్ మెలిటస్ గురించి మాట్లాడుకుందాం. డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే ఏంటి, డయాబెటీస్ మెలిటస్ అంటే ఏంటి. డయాబెటీస్ ఇన్సిపిడస్ వచ్చేసి మనకి యాక్చువల్ గా ఏడిహెచ్ హార్మోన్ తక్కువ సిక్రీట్ అవడం వల్ల వస్తుంది. మెలిటస్ అనేది ఇన్సులిన్ సరిగ్గా సిక్రీట్ అవ్వకపోవడం వల్లనో లేదంటే ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఏమైనా రావడం వల్ల ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే దాన్ని మనం డయాబెటీస్ మెలిటస్ అంటాం. సో ఈ 3 పాయింట్స్ రాసుకోండి మెయిన్. ఓకే, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ అంటున్నారు కాబట్టి ఇదంతా అక్కర్లేదు, ఇది మాత్రం రాసుకోండి చాలు. ఇట్ రిజల్ట్స్ ఫ్రమ్ హైపోసిక్రేషన్ ఆఫ్ ఇన్సులిన్, హైపోసిక్రేషన్ ఆఫ్ ఏడిహెచ్, excretion of urine with sugar, excretion of large amounts of dilute urine, excessive eating, dehydration. ఇలా కొన్ని రాసుకోండి సరిపోతుంది. డిస్టింగ్విష్ కి ఆన్సర్స్ కి 2 పాయింట్స్ రాస్తే చాలా చాలు. 3 పాయింట్లు రాసేసుకోండి, నేను 3 పాయింట్లు ఇక్కడ ఇచ్చేస్తున్నాను అందుకే. ఈ 3 పాయింట్లు రాసేయండి మినిమం. ఈ మినిమం 3 పాయింట్స్ రాస్తే చాలు. ఓకేనా, అది అన్నమాట. 2 మార్క్స్ కోసం మనం ఎంత రాయాలంటే 2 నుంచి 3 లైన్లు రాస్తారు. డిస్టింగ్విష్ బిట్వీన్ అని అంటే 2 పాయింట్లు రాయండి. ఇప్పుడు అన్నారు కదా ఎవరో 2 పాయింట్లు రాస్తే చాలా అని అన్నారు కదా ప్రత్యూష. ఎస్ కరెక్ట్ అమ్మా. కావాలంటే మీకు గుర్తు లేదు అంటే మినిమం 2 పాయింట్స్ రాయండి. 2 పాయింట్స్ తీసుకొని కంపేర్ చేయండి డిఫరెంట్ డిస్టింగ్విష్ బిట్వీన్ లో. నార్మల్ గా వేరే వాటిలో 2 పాయింట్లు రాస్తే చాలు. థైమస్ అని రాస్తారు, థైమస్ టీ లింఫోసైట్స్ ని మెచ్యూర్ అవడంలో హెల్ప్ అవుతున్నది, ప్రైమరీ లింఫోయిడ్ ఆర్గన్ లో పనిచేస్తున్నది అని రాస్తారు. ఓకేనా, పదండి. నెక్స్ట్ వచ్చేసి ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఎక్కువ అడగారు, ఇన్సులిన్ షాక్ కూడా ఎక్కువ అడగలేదు. బట్ ఐ విల్ ప్రిఫర్ మీరు ఒకసారి చూసేసుకోండి. ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ మనకి ఏం చేస్తున్నాయంటే ఆల్ఫా ఇంకా బీటా సెల్స్ ఉంటాయి. ఆల్ఫా సెల్స్ గ్లూకోగాన్, బీటా సెల్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి ప్యాంక్రియాస్ లోని. ఇన్సులిన్ షాక్ ఏంటంటే ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతాయి, దానివల్ల
గ్లూకోజ్ లెవెల్ ఒక్కసారిగా తగ్గిపోతుంది బ్లడ్ లోని, దాన్ని ఇన్సులిన్ షాక్ అంటాం. ఓకే, పదండి. నెక్స్ట్ వచ్చేసి ఓకే నెక్స్ట్ వచ్చేసి బాట్నీ లాంగ్ ఆన్సర్ గుర్తుండడం లేదా? మీకు ఎంత గుర్తుంటే అంత రాసి రావండి అమ్మ. మరి మన దగ్గర ఆప్షన్ లేదు, ఏం చేస్తాం చెప్పండి. ఎంత కుదిరితే అని చదవాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీలో మనకి సమ్స్ వస్తాయి, మ్యాటర్ ఎక్కువ రాయాల్సి ఉండదు. మనకి బాటనీ జువాలజీలో మ్యాటర్ రాయాలి, ఆప్షన్ లేదు మనకి. అదే మనకి ప్రాబ్లం అన్నమాట. ఓకేనా? ఏదైతే నేను బేబీ బుల్లెట్ క్వశ్చన్స్ చేపిస్తున్నానో ఈ బేబీ బుల్లెట్ క్వశ్చన్స్ మాత్రం మీరు మిస్ అవ్వకండి, గ్యారంటీగా చదువుకొని వెళ్ళండి. మాక్సిమం ఎక్కువగా వీటి నుంచి రిపీట్ అవడం అనేది చూడడం జరిగింది అందుకు. విచ్ హార్మోన్ ఇస్ కామన్లీ, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అడుగుతారు. విచ్ హార్మోన్ ఇస్ కామన్లీ నోన్ as ఫ్లైట్ అండ్ ఫైట్ హార్మోన్? సో హార్మోన్స్ పేరు మాత్రం అడిగారు, అది మాత్రం రాయండి. ఎపినెఫ్రిన్ అండ్ నార్ ఎపినెఫ్రిన్స్ ఆర్ కాల్డ్ ఫైట్ అండ్ ఫైట్ హార్మోన్స్. ఓకే, ఇవి యాక్చువల్ గా ఏం చేస్తున్నాయి అంటే అలర్ట్నెస్, డైలేషన్ ఆఫ్ ప్యూపిల్స్, పైలో ఎరెక్షన్, స్వెట్టింగ్ ఇవన్నీ చేపిస్తున్నాయని రాయండి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఓకే, క్లియర్? పదండి. నెక్స్ట్, ఎరిథ్రోపాయిటిన్ అంటే ఏమిటి, దీని ఫంక్షన్ ఏమిటి? ఎరిథ్రోపాయిటిన్ అంటే యాక్చువల్ గా జూస్టర్ గ్లోమరులర్ సెల్స్ ఏదైతే చదువుకున్నాం సిక్రెట్ చేస్తాయి, ఇవి ఆర్బీసీ ప్రొడక్షన్ లో హెల్ప్ చేస్తాయి. చాలు. ఇమ్యూన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇమ్యూన్ సిస్టమ్ లో వచ్చేసి మనకి కొలాస్ట్రోమ్, మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్, కాంప్లిమెంట్ ప్రోటీన్స్, పర్ఫోరిన్స్, గ్రాన్జైమ్స్, ఇంకా ఇమ్యూనిటీ అండ్ ఇమ్యూన్ సిస్టమ్, ఈ 5 క్వశ్చన్లు ఎక్కువగా అడగడం జరిగింది. ఆల్రెడీ మనం వన్ షాట్ లో అయితే అది చెప్పాను, కాకపోతే ఆన్సర్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో టర్మ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి? ఇమ్యూనిటీ అంటే ద అబిలిటీ ఆఫ్ హోస్ట్ ఆర్ ఎన్ ఇండివిజువల్ టు ఫైట్ అగేన్స్ట్ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్. అంటారు కదా, ఎవరైతే చాలా ఎక్కువగా ఆ, జబ్బుల పాలు అవుతుంటారో, అంటే త్వరగా జలుబు అవుతుంటుంది, దగ్గు వస్తుంటుంది, ఫీవర్ వస్తుంటుంది, చాలా రెగ్యులర్ గా ఒంట్లో బాగాలేదని చెప్తారు, వాళ్ళకి అంటారు నీకు ఇమ్యూనిటీ బాగాలేదమ్మా, ఇమ్యూనిటీ పడిపోయింది నీది, లేదంటే ఇమ్యూనిటీ తగ్గిపోయింది అబ్బాయి అంటారు. ఓకే, లేదంటే ఇమ్యూనిటీ తగ్గిపోయింది నీకు అనేసి అంటారు. ఎందుకలా అంటారంటే ఇమ్యూనిటీ అంటే బేసిక్ గా ఎంత ఎబిలిటీ ఉన్నది ఏదైనా డిసీజ్ వస్తే దాన్ని ఫైట్ చేయడానికి. ఇమ్యూన్ సిస్టమ్ అంటే దాంట్లో మనకి ఆర్గన్స్, సెల్స్, ఇంకా ప్రోటీన్స్ ఏవైతే యాక్చువల్ గా ఏం చేస్తున్నాయి, ఈ పర్టికులర్ గా బయట నుంచి ఏవైతే హార్మ్ఫుల్ ఇన్ఫెక్షన్స్ ఏజెంట్స్ వస్తున్నాయో, బ్యాక్టీరియా, వైరసెస్, పారాసైట్స్, ఫంజా ఏవైతే వస్తున్నాయో వాటిని ఫైట్ చేస్తున్నాయి, ఇవన్నీ కలిపి వాటన్నింటిని కలిపి మనం ఇమ్యూన్ సిస్టమ్ అనేసి అంటాం అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి నేమ్స్ ఆఫ్ 4 మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్. సో పేర్లు వచ్చేసరికి మనకి హిస్టియోసైట్స్, ఇవి మనకి కనెక్టివ్ టిష్యూలో ఉంటాయి. కఫర్ సెల్స్, మైక్రోగ్లియా, ఆస్టియోక్లాస్. ఈ 4 సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ అని కూడా, సో వీటిని మనం మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ అంటాం. సో 4 మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ పేరు హిస్టియోసైట్స్, కఫర్ సెల్స్, మైక్రోగ్లియా, ఆస్టియోక్లాస్. ఈ 4 పేర్లు రాయండి చాలు, అంతేను. వీటి పేరు మాత్రం రాయండి, ఎక్కడ ఉన్నాయో రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్, కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అంటే ఏమిటి? కాంప్లిమెంట్ ప్రోటీన్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్యాక్టివ్ ప్లాస్మా ప్రోటీన్స్, ఓకే, అండ్ సెల్ సర్ఫేస్ ప్రోటీన్స్. ఓకే, ఇవి ఇన్యాక్టివ్ ప్లాస్మా ప్రోటీన్స్ అన్నమాట, ఇంకా సెల్ సర్ఫేస్ మీద ఉన్న ప్రోటీన్స్. ఓకే, దే ఫార్మ్ అ మెంబ్రేన్ అటాక్ కాంప్లెక్స్ దట్ ఫార్మ్స్ అ పోర్ ఇన్ ప్లాస్మా అలాంగ్ ఈసీఎఫ్ టు ఎంటర్ ద సెల్ అండ్ మేక్ ఇట్ స్వెల్ అండ్ బర్స్ట్ అన్నమాట. సో కాంప్లిమెంట్ ప్రోటీన్స్ ఆర్ అంటే ఏమిటి? కాంప్లిమెంట్ ప్రోటీన్స్ ఆర్ ఇన్యాక్టివ్ ప్లాస్మా ప్రోటీన్స్ అండ్ సెల్ సర్ఫేస్ ప్రోటీన్స్. దే ఆర్ యాక్టివేటెడ్ ఇన్ క్యాస్కేడ్ ఫ్యాషన్. చాలా ఇక్కడ వరకు రాయండి చాలమ్మా. మెయిన్ గా మీరు కనీసం ఈ ఫస్ట్ సెంటెన్స్ రాసినా పర్వాలేదు, ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్యాక్టివ్ ప్లాస్మా ప్రోటీన్స్ అండ్ సెల్ సర్ఫేస్ ప్రోటీన్స్ అనేసి. ఓకే, ఫైన్, ఇంతవరకు రాయండి చాలు. నెక్స్ట్, కొలెస్ట్రామ్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ న్యూ బార్న్ ఇన్ఫెంట్స్. కొలెస్ట్రామ్ లో మనకి ఏముంటుంది? ఇట్ ఇస్ ద ఫస్ట్ మిల్క్ సిక్రేటెడ్ బై మదర్ డ్యూరింగ్ ఇనిషియల్ డే ఆఫ్ లాక్టేషన్. దాంట్లో ఐజీఏ యాంటీబాడీస్ ఉంటాయి దట్ ప్రొటెక్ట్ ద ఇన్ఫాంట్ ఫ్రమ్ ఇనిషియల్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇది మనకు తెలుసు, ఆల్రెడీ చదువుకున్నాం చాలా సార్లు. సో ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక క్వశ్చన్ మీకు ఎక్కువ రిపీట్ అయింది. దాని తర్వాత పర్ఫోరిన్స్ ఇంకా గ్రాన్జైమ్స్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా సార్లు వచ్చింది. పర్ఫోరిన్స్ అంటే ఏమిటి? పర్ఫోరిన్స్ ఆర్ ది ఎంజైమ్స్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ప్రాసెస్ ఆఫ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఫ్రమ్ సైటోటాక్సిక్ టీ లింఫోసైట్స్. ఏవైతే సైటోటాక్సిక్ టీ లింఫోసైట్స్ ఉన్నాయో, ఓకే, ఆ సైటోటాక్సిక్ టీ లింఫోసైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్చువల్ గా ఎప్పుడైతే ఈ సైటోటాక్సిక్ టీ లింఫోసైట్స్ ఇమ్యూన్ సిస్టమ్ లో పార్టిసిపేట్ చేస్తాయో, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో పార్టిసిపేట్ చేస్తాయో, అప్పుడు ఈ ఎంజైమ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే
ఏవైతే ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఉన్నాయో వాటిలో పోర్స్ క్రియేట్ చేస్తాయి, చిన్న చిన్న కన్నాలు పెట్టేస్తాయి అనమాట. పెట్టడం వల్ల ఆ సెల్స్ అనేవి చనిపోతాయి అనమాట. వైరస్ సెల్ వచ్చినా బ్యాక్టీరియల్ సెల్ వచ్చినా వాటిని మనం పర్ఫోరిన్స్ అంటాం. గ్రాన్జైమ్స్ ఆర్ గ్రాన్జైమ్స్ ఆర్ ఆల్సో ఎంజైమ్స్, బట్ దే ఆర్ ప్రొడ్యూస్డ్ బై సైటోటాక్సిక్ టీ లింఫోసైట్స్ డ్యూరింగ్ ప్రాసెస్ ఆఫ్ సెల్ డివినేటెడ్ ఇమ్యూనిటీ. ఇవి కూడా అలాగే ప్రొడ్యూస్ అవుతున్నాయి. వీటి పని ఏంటంటే దే ఎంటర్ ద ఇన్ఫెక్టెడ్ సెల్స్ త్రూ ద పర్ఫరేషన్స్ అండ్ యాక్టివేట్ సర్టెన్ ప్రోటీన్స్ విచ్ డిస్ట్రక్షన్ ద ఇన్ఫెక్టెడ్ సెల్ కాల్డ్ అపోప్టోసిస్. సో ఒక రెండు టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ అనేవి, ఓకే, రెండు టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ద ఫస్ట్ టైప్ ఆఫ్ ఎంజైమ్ ఇస్ పర్ఫోరిన్స్, సెకండ్ టైప్ ఆఫ్ ఎంజైమ్స్ ఆర్ గ్రాన్జైమ్స్. బోత్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై సైటోటాక్సిక్ టీ లింఫోసైట్స్ అని రాస్తారు. ఓకే, సో పర్ఫోరిన్స్ అండ్ గ్రాన్జైమ్స్ are produced by T lymphocytes, cytotoxic T lymphocytes. Perforins form pores in the cell membrane of the infected or foreign cell. Granzymes enter the foreign cell through the perforations made by perforins and rastaru and perform cell death or apoptosis. దానివల్ల సెల్ అనేది చనిపోతుంది. ఓకే, రైట్. వాట్ ఆర్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్? ఇదొకటి చూసుకుంటారు. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ మన హెల్దీ సెల్స్ ని అటాక్ చేస్తే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. గ్రేవ్స్ డిసీజ్, రుమటైడ్ ఆర్థరైటిస్ ఒక ఎగ్జాంపుల్స్ గా రాస్తారు. హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ నెక్స్ట్ చదువుకుందాం. సో హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో వచ్చేసి మనకి కార్పస్ ల్యూటియం గురించి ఒకటి, సర్టోలీ సెల్స్ ఇంకా లీడిక్ సెల్స్ గురించి, కెపాసిటేషన్ ఆఫ్ స్పర్మ్స్, ఇంకా స్పర్మియేషన్, స్పర్మోజెనిసిస్, ఈ 4 క్వశ్చన్లు అడుగుతారు. ఓకేనా? సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనం, ఓకే, లెట్ us discuss the functions of Sertoli cells and seminiferous tubules and Leydig cells. So Sertoli cells ఏం చేస్తున్నాయి? They are the nourishing cells in the nourishment of spermatozoa produce inhibin which inhibits the secretion of FSH. So మెయిన్ నరిషింగ్ సెల్స్ అనేది ఇంపార్టెంట్, ఇది రాస్తారు మీరు. నరిష్మెంట్ ఆఫ్ స్పర్మటోజోవా ఇది రాస్తారు అన్నిటికన్నా ఫస్ట్. లీడిక్ సెల్స్ టెస్టోస్టెరాన్ ఇంకా ఆండ్రోజన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఇంకా స్పర్మటోజెన్సిస్ లో హెల్ప్ చేస్తున్నారు. ఇది ఒకటి రాస్తారు. ఓకే, ఓకే, సరే, ఇవి రెండు అయిపోయింది. స్పర్మియోజెనిసిస్ అంటే ఏంటి? స్పర్మియేషన్ అంటే ఏంటి? స్పర్మియోజెనిసిస్ అంటే స్పర్మాటిడ్స్ స్పర్మటోజోవా కింద లేదంటే స్పర్మ్స్ కింద మారాయి అనుకోండి, దాన్ని మనం స్పర్మియోజెనిసిస్ అంటాం. స్పర్మియేషన్ అంటే when sperm head becomes embedded in the Sertoli cells and finally released from the seminiferous tubules. ఇది యాక్చువల్ గా సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ నుంచి ఎప్పుడైతే వీటిని రిలీజ్ చేయడం జరుగుతుందో స్పర్మ్స్ ని, దాన్ని మనం స్పర్మియేషన్ అనేసి అంటాము. స్పర్మియోజెనిసిస్ అంటే స్పర్మాటిడ్ స్పర్మ్స్ కింద మారడం, స్పర్మియేషన్ అంటే స్పర్మ్స్ రిలీజ్ అవడం సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ నుంచి. 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్ ఇంకా జెస్టేషన్ పీరియడ్ ఒకసారి చూసేసుకోండి. ఓకే, సో అడిగితే అడగచ్చు. దాని తర్వాత న్యూరిలేషన్ కావాలంటే చూసుకోండి. ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూరల్ ట్యూబ్ ఫ్రమ్ ద న్యూరల్ ప్లేట్ ఇన్ ఎంబ్రియో ఇస్ నోన్ as a part of organogenesis is known as neurulation. దాని తర్వాత కెపాసిటేషన్ ఆఫ్ స్పర్మ్స్ అంటే కెపాసిటేషన్ రిఫర్స్ టు ఫిజియలాజికల్ చేంజెస్ in the sperm, okay, which so that it will be able to penetrate and fertilize an egg. ఎప్పుడైతే యాక్చువల్ గా స్పర్మ్ ఉన్నదో అది ఇంకా రెడీగా లేదు ఫర్టిలైజ్ చేయడానికి, సో దాన్ని ఫర్టిలైజేషన్ రెడీ చేయడానికి కెపాసిటేషన్ అనే ఒక ప్రాసెస్ నడుస్తుంది. ఇది ఎక్కడ నడుస్తుంది అని అడిగితే మీరు యాక్చువల్ గా గుర్తుపెట్టుకోవాలి, సర్వైకల్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ నడుస్తుంది అనమాట. పదండి, రీప్రొడక్టివ్ హెల్త్ గురించి మాట్లాడేసుకుందాం. రీప్రొడక్టివ్ హెల్త్ లో మనకి దాదాపు 5 నుంచి 6 క్వశ్చన్లు ఏవైతే ఇక్కడ రాసామో రిపీట్ అవుతాయి. ఓకే, అన్ని క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి వాట్ ఆర్ ద మెజర్స్ వన్ హ్యాస్ టు టేక్ టు ప్రివెంట్ కాంట్రాక్టింగ్ ఎస్టీడీస్. ఎస్టీడీస్ ఆపాలి అంటే ఏం మెజర్స్ తీసుకోవాలి? ఓకే, యూజింగ్ కాండమ్స్ కంపల్సరీలీ డ్యూరింగ్ క్వార్టర్స్, అవాయిడింగ్ సెక్స్ విత్ అన్నోన్ పార్ట్నర్స్, కన్సల్టింగ్ క్వాలిఫైడ్ డాక్టర్ ఫర్ ఎర్లీ డిటెక్షన్, ఇది ఒకటి మెజర్స్ వస్తాయి ఎస్టీడీ. దాని తర్వాత పాపులేషన్ ఎక్స్ప్లోజన్, ఇది మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ క్వశ్చన్ ఒకటి రావచ్చు. దాని తర్వాత ఎంటీపీ ఇస్ నాట్ మెంట్ ఫర్ పాపులేషన్ కంట్రోల్, ఇది పాపులేషన్ కంట్రోల్ కోసం కాదు, కానీ దీన్ని యాక్చువల్ గా గవర్నమెంట్ లీగలైజ్ ఎందుకు చేసింది అంటే సో దాట్ బేసిక్ గా ఫర్ సపోజ్ దీన్ని లీగలైజ్ చేయడానికి రీజన్ ఏమిటి అంటే ఫర్ సపోజ్ యాక్చువల్ గా పిల్లలైనా ఏదైతే శిశువు పుట్టబోతున్నాడో ద ఫీటస్ అన్హెల్దీ అయినా లేదంటే మదర్ కి ఫీటస్ కి ఇద్దరికి డేంజర్ అయినా ఆ పర్టికులర్ డెలివరీలోని లేదంటే ఆ గ్రోత్ లోని, అప్పుడు ఆ ప్రెగ్నెన్సీని ఆపేయడం మంచిదనేసి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇందులో ఉన్న ఆన్సర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. మీరు మాత్రం ఎందుకు అంటే బేసిక్ గా మదర్ ది ఇంకా చైల్డ్ ది హెల్త్ బాగా ఉండాలనేసి ఎంటీపీ అలౌ చేస్తారని చెప్తారు. ఆమ్నియోసెంటసిస్ అంటే ఏంటి? ఆమ్నియోసెంటసిస్ లో మీరు ఏం చేస్తారు అంటే ఇట్స్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ టు డిటెక్ట్ జెనెటిక్ డిఫరెన్స్ ఇన్ అన్బార్న్ బేబీ ఇన్ విచ్ amniotic fluid is collected from the fetus and diagnosed for abnormalities. ఓకే, ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, ఎడ్వర్స్ సిండ్రోమ్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్చువల్గా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. మెన్షన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ లాక్టేషనల్ అమ్నోరియా మెథడ్.
లాక్టేషన్ అమెనోరియాలోని యాక్చువల్ గా బ్రెస్ట్ ఫీడింగ్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే లాక్టేషన్ అమెనోరియాలోని మెన్స్ట్రుయేషన్ అనేది జరగదు అనమాట. సో దీని వల్ల యాక్చువల్లీ ఇట్ యాక్ట్స్ as a natural barrier, natural method of contraception. ఓకే, సో దిస్ అన్ అడ్వాంటేజ్ ఇన్ కేస్ ఆఫ్ నేచురల్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ కి ఒక నేచురల్ మెథడ్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ జెనెటిక్స్ ఇంకా అప్లైడ్ బయాలజీ, ఇవి రెండు క్వశ్చన్స్ మిగిలాయి. ఓకే, బాటనీ మనం ఇవాళ డిస్కస్ చేయము, ఎందుకంటే బాటనీ నేను ఆల్రెడీ డిస్కస్ చేసేసాను. సో వి వోంట్ బి డిస్కసింగ్ బాటనీ ఇన్ దిస్ సెషన్. బాటనీ ఆల్రెడీ మనం వన్ షాట్ లో డిస్కస్ చేసాము. కాకపోతే ఆ బాటనీతో సంబంధించిన ఏవైతే 2 మార్క్స్ క్వశ్చన్స్ ది నోట్స్ ఉన్నాయో, ఓకే, అవన్నీ నేను ఇందులో ఇంక్లూడ్ చేసేస్తాను. సో యూ విల్ హ్యావ్ బోత్ బాటనీ అండ్ జువాలజీ, నో నీడ్ టు వరీ. ఓకే, పదండి. వాట్ ఈస్ నోన్ యాజ్ గార్డియన్ ఏంజల్ ఆఫ్ ది సెల్స్ జీనోమ్, దాని తర్వాత అటావిజం అంటే ఏంటి, జెనెటిక్ లోడ్ అంటే ఏంటి, మల్టిపల్ ఎలిల్స్ అంటే ఏంటి, టర్నర్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఈ 5 క్వశ్చన్స్ ఎక్కువగా అడిగారు. 2 మార్క్స్ క్వశ్చన్స్ షార్ట్స్ వీడియోలో పెట్టాలా? చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్నని మనం షార్ట్స్ లో పెడతాం ఇక్కడ, అది అన్నమాట. ఓకేనా, పదండి. రైట్. సో వాట్ ఈస్ ప్లియోట్రోఫీ అన్నిటికన్నా ఫస్ట్ ఇదో క్వశ్చన్ అడుగుతారు, కానీ ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా రిపీట్ అవ్వలేదు, కానీ మీరు చూసుకుంటే బెటర్. మల్టిపల్ అలీల్స్ అంటే ఏమిటండి అని అడుగుతారు. మల్టిపల్ అలీల్స్, ఇఫ్ జీన్ హ్యాస్ మోర్ దాన్ 2 అలీల్స్ దే ఆర్ సెడ్ టు బి మల్టిపల్ అలీల్స్. ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ ఎగ్జాంపుల్ అని రాస్తారు. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ ఎక్కువ అడగలేదు, బట్ అడగచ్చు, సో అది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఆర్హెచ్ పాజిటివ్ ఫాదర్, ఆర్హెచ్ పాజిటివ్ మదర్ నుంచి ఏదైతే బిడ్డ వస్తుందో, బిడ్డకి ఆర్హెచ్ పాజిటివ్ ఉంటే, ఆర్హెచ్ నెగిటివ్ బ్లడ్ తో కాంటాక్ట్ అయితే మదర్ది, అక్కడ ఏం జరుగుతుందంటే హిమోలైటిక్ డిసీజ్ ఆఫ్ న్యూ బార్న్, లేదంటే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్ అంటాము. ఓకే, ఇది ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ మనకి ఇదొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. ఒక చైల్డ్ కి బ్లడ్ గ్రూప్ ఓ ఉంది, ఫాదర్ కి ఏ ఉన్నది, మదర్ కి బి ఉంది, వర్కౌట్ ద జీనోటైప్స్ అని అడగచ్చు. సో కానీ చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ ఇది అడగడానికి, బట్ ఒకసారి చూసుకోండి. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటే ఏంటి? క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటే ట్రైజోమీ ఆఫ్ 23rd పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఓకే, 44+XXY అని రాస్తారు, చాలు, ఇంకేం రాయక్కర్లేదు. ఓకే, దాని తర్వాత వచ్చేసి టర్నర్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఎలోజోమల్ డిజార్డర్స్, 44+XO, దీన్ని మనం మోనోసోమీ ఆఫ్ 23rd పేర్ అంటాం, ఇదొకటి రాసుకుంటారు. దాని తర్వాత డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ట్రైజోమీ ఆఫ్ 21st క్రోమోజోమ్. ఓకే, సో 21st క్రోమోజోమ్స్ 3 ఉంటాయి అన్నమాట, 3 కాపీస్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. దీన్నే మనం డౌన్ సిండ్రోమ్ అంటాం. అంతే, చాలు, దానికన్నా మనకి ఎక్కువగా ఇంకే క్వశ్చన్స్ అవసరం లేదు దీంట్లో. మిగతా క్వశ్చన్స్ ఏవైతే మనం చూసుకోవాలో ఒకసారి చూసేసుకోండి, నేను ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఓకే, అదే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే అప్లైడ్ బయాలజీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ చాప్టర్ ఇది. ఈసీజీ అంటే ఏంటి, ఎపికల్చర్ అంటే ఏంటి, ఫిష్ బై ప్రొడక్ట్స్, ఇవన్నీ అమైనో ఆసిడ్స్ ఇంకా పాలిపెప్టైడ్స్ ఇన్సులిన్ లో ఉన్నాయి. ఇవన్నీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఇక్కడ ఆన్సర్స్ నేను చెప్పేస్తాను, లాస్ట్ డిస్కస్ చేసుకుందాం. సో వాట్ ఆర్ ద టర్మ్స్ లేయర్ అండ్ బాయిలర్? లేయర్ అంటే ఏంటి, బ్రాయిలర్ అంటే ఏంటి? ఇది యాక్చువల్ గా బర్డ్స్ లో వాడతారు. లేయర్ అంటే బర్డ్స్ విచ్ రేజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్. సో ఎగ్స్ ప్రొడక్షన్ కి మాత్రమే ఏ బర్డ్స్ అయితే వాడతారో వాటిని యాక్చువల్ గా ఏమిటంటాము, లేయర్స్ అంటాము. బ్రాయిలర్ అంటే ఏవైతే మీట్ కోసం యాక్చువల్ గా రేస్ చేస్తారు. సో ఇప్పుడు ఒక కోడిని తీసుకొని ఆ కోడిని ఓన్లీ గుడ్లు పెట్టడానికి వాళ్ళు యాక్చువల్ గా దాన్ని రేస్ చేస్తున్నారు అంటే దాన్ని మనం లేయర్ అంటాము. బ్రాయిలర్ అంటే చికెన్ గా దాన్ని కట్ చేసి అమ్మడానికి వాడుతున్నారు అంటే, మీట్ కోసం అమ్ముతున్నారు అంటే దాన్ని మనం బ్రాయిలర్ అంటాం. అది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అపికల్చర్ అంటే ఏమిటి? అపికల్చర్ ఇస్ ద మెయింటెనెన్స్ ఆఫ్ హైవ్స్ ఆఫ్ హనీ బీస్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ హనీ అండ్ వ్యాక్స్. అపికల్చర్ ఇస్ అన్ ఏజ్ ఓల్డ్ కాటేజ్ ఇండస్ట్రీ, ఇదొకటి రాస్తారు. దాని తర్వాత టొమోగ్రామ్ అంటే ఏంటో ఒకసారి చూసుకుంటారు. ఓకే, దాని తర్వాత ఎంఆర్ఐ స్కామ్ ఇస్ హార్మ్లెస్ జస్టిఫై. ఎంఆర్ఐ స్కామ్ ను ఎందుకు హార్మ్లెస్, ఇదొకటి చాలా సార్లు అడిగారు, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇదొక క్వశ్చన్ అడిగారు. టర్మ్స్, బ్రాయిలర్, లేయర్, ఇదొకటి అడిగారు. సో ఎంఆర్ఐ స్కాన్స్ హార్మ్లెస్ ఎందుకు అంటే బికాస్ దే డు నాట్ యూజ్ ఎనీ అయనైజింగ్ రేడియేషన్ యాజ్ ఇన్ ఎక్స్రేస్ అండ్ జనరలీ సేఫ్ అండ్ హార్మ్లెస్ ప్రొసీజర్. ఇదొకటి చాలా ఇంపార్టెంట్, దే డు నాట్ యూజ్ అయనైజింగ్ రేడియేషన్, ఇది మాత్రం రాసి తీరాలి మీరు, అప్పుడు మీకు మార్క్స్ పడతాయి. నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ వాడతాం అనమాట. ఓకే, అది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అండ్ పాలీపెప్టైడ్ చైన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఇన్సులిన్? ఇన్సులిన్ లో వచ్చేసి 51 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఓకే, దాంట్లో 2 పాలీపెప్టైడ్ చైన్ ఉన్నది. పాలీపెప్టైడ్ చైన్ ఏ లో 21, పాలీపెప్టైడ్ చైన్ బి లోని ఏదైతే ఉన్నదో దాంట్లో 30 అమైనో యాసిడ్స్ ఉంటాయి, హెడ్ టుగెదర్ బై డైసల్ఫైడ్ లింకేజెస్. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి హైపోఫైసియేషన్ అంటే ఏమిటి? ఓకే, మేకింగ్ ద ఫిషెస్ టు బ్రీడ్ ఆర్టిఫిషియల్ టు మీట్ ద డిమాండ్ ఆఫ్ కార్ప్ సీడ్ ఇస్ నోన్ ఎస్ హైపోఫైసియేషన్. సో ఫిషెస్ ని ఆర్టిఫిషియల్ గా ఏదైతే బ్రీడింగ్ చేపిస్తారో దాన్ని హైపోఫైసియేషన్ అంటారు. లిస్ట్ అవుట్ ఎనీ 2 ఇండియన్ కార్ప్స్ అండ్ 2 ఎగ్జాటిక్ కార్ప్స్, ఇదో క్వశ్చన్ అడుగుతారు. హైపోఫైసియేషన్ తర్వాత ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఇండియన్ కార్ప్స్ లో మనకి కాట్లా ఇంకా
సిరినస్ మిరిగాల ఇవి రెండు వస్తాయి మనకి. ఎగ్జాటిక్ లో గ్రాస్ కార్ప్, సిల్వర్ కార్ప్ వస్తాయి. ఫిష్ బై ప్రొడక్ట్స్ ఏమైనా నాలుగు ఫిష్ బై ప్రొడక్ట్స్ చెప్పండి అంటారు. షార్క్ ఇంకా కాడ్ లివర్ ఆయిల్స్, ఫిష్ గ్వానో, చాగ్రీన్, ఇసింగ్లాస్, ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఫిష్ బై ప్రొడక్ట్స్ అంటాం. రాసుకుంటారు, గుర్తుపెట్టుకోవాలి ఇది మీరు, అది అన్నమాట. దాని తర్వాత ఆక్వాకల్చర్ ఇంకా పిసికల్చర్ మధ్య డిఫరెన్స్ ఏమిటి? ఇది ఒక మీరు ఆక్వాకల్చర్ అంటే కల్చరింగ్ ఆఫ్ ఫిషెస్ అండ్ అదర్ aquatic ఆర్గానిజమ్స్. పిసికల్చర్ అంటే ఓన్లీ ఫిషెస్ ని, ఫిన్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం కల్టివేట్ చేయడం. దాని తర్వాత డ్రోన్ ఇంకా వర్కర్ బీ మధ్యన డిఫరెన్స్ ఏమిటి? ఓకే, డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో మేల్స్ అవి హ్యాప్లాయిడ్, వర్కర్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ స్టెరైల్ ఫీమేల్స్, దే ఆర్ డిప్లాయిడ్. ఓకే, దే డెవలప్ ఫ్రమ్ అన్ఫర్టిలైజ్డ్ ఓవా త్రూ పార్థినోజెనిసిస్, లేదంటే అర్హెనోటోకి అని కూడా అంటాం. ఇవి ఫర్టిలైజ్డ్ ఎగ్స్ నుంచి వచ్చాయి. ఇవి షార్ట్ లివ్డ్, ఇవి 2 to 3 months వరకు ఉంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ ద 2 marks క్వశ్చన్స్. ఇదే ఇప్పుడు 2 marks క్వశ్చన్స్ నేను బాటనీలో ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను మీ అందరితోటి. ఓకే, సో బాటనీలో ఉన్న 2 marks క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో చూపిస్తాను ఆగండి. అన్ని 2 marks క్వశ్చన్స్ సెకండ్ ఇయర్ బాటనీలోని నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను వన్ షాట్ లో. మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ నోట్స్ కూడా దీని ఇవ్వడం జరిగింది. సో నేనేం చేస్తాను అంటే బాటనీ ఏదైతే ఉన్నదో, ఓకే, బాటనీతో సంబంధించి ఏదైతే నోట్స్ ఉన్నాయో అది నేను మీకు ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో ఈ పర్టికులర్ సెషన్ ది నోట్స్ ఏదైతే ఉందో దాంట్లో మీకు బాటనీ ఇంకా జువాలజీ రెండిటివి 2 marks అన్ని క్వశ్చన్స్ దొరికిపోతాయి. సో ఇందులో ఉన్న క్వశ్చన్స్ మినిమం మీరు చూసుకొని గ్యారంటీగా వెళ్ళండి. ఓకేనా? సో వీఆర్ డన్ విత్ ద సెషన్. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ మీరు పెట్టచ్చు. విల్ డెఫినెట్లీ ఓకే అడ్రస్ దోస్ ఇష్యూస్. ఓకేనా? సో సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ థ్యాంక్ యూ. సెషన్ ఇంత లేట్ గా పెట్టినా వచ్చి అటెండ్ అయినందుకు. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే ఛాంపియన్స్. ఓకే, అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే ఛాంపియన్స్, అండ్ గుడ్ నైట్. గుడ్ నైట్ ఛాంపియన్స్. థ్యాంక్ యూ.